మూడవ టెస్టులో ఇంగ్లాండ్పై అత్యంత భారీ విజయం సాధించిన టీమిండియా రాంచీలో జరగబోయే 4వ టెస్ట్ కోసం తుది జట్టులో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. 4వ టెస్ట్ మ్యాచ్లో ఒక సీనియర్ బౌలర్, ఒక యువ బ్యాటర్కు విశ్రాంతి ఇవ్వనుండగా ఒక యువ బ్యాట్స్మెన్ పై వేటు పడనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గత కొంతకాలంగా బుమ్రా నిరంతరాయంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇది అతడిపై పని భారాన్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు 4వ టెస్టులో విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 4వ టెస్ట్ కోసం ముఖేష్ కుమార్ జట్టులో చేరనున్నాడు. నిన్నటి వరకు రంజీ మ్యాచ్లు ఆడిన ముఖేష్ కుమార్ ఇక్కడ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అస్సాంపై ఏకంగా 6 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. టీమిండియా కనుక 4వ టెస్టులో విజయం సాధిస్తే 5వ టెస్టులో కూడా బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం బుమ్రా 5వ టెస్టుకు జట్టులో చేరుతాడు. ఇక యువ బ్యాట్స్మెన్, డబుల్ సెంచరీ హీరో జైస్వాల్ కూడా ఎడతెరిపిలేని క్రికెట్ ఆడుతున్నాడు. అతడికి కూడా 4వ టెస్టులో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో ఓపెనర్ గా అరంగేట్రం చేస్తాడు. మరో యువ ఆటగాడు రజత్ పాటీదార్ వరుసగా 2 టెస్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ గనుక ఫిట్నెస్ టెస్టులో పాస్ అయితే పాటీదార్ పై వేటు పడుతుంది. లేదంటే పాటీదార్ జట్టులోనే కొనసాగుతాడు. ఈ 3 మార్పులు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది.